నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దామర్చిలో నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. దామర్చిలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని, సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా వాళ్ళు ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగా తామందరిని కూడా ఆదుకోవాలి, తమంతా కూడా భూములు కోల్పోయాం, ఇంటికి 5 లక్షల రూపాయలతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత కూడా మేము విశ్రమించమని కూడా చెప్తా ఉన్నారు. దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచినా సరే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా వీలపాలెం గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు తేల్చి చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు సంఘంగా ఏర్పడ్డారు. గత 2 ఏళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తమందరికీ కూడా ఉన్నత విద్యకు, ప్రైవేటు విద్యకు దూరం చేసేలాగా ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టారు, తమ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. తీరా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకునే టైంకి నిధులు విడుదల చేయకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్లో ఉంచడంతో ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా తమ విద్యార్థులను జాయిన్ చేసుకోకుండా, హాస్టల్లో జాయిన్ చేసుకోకుండా, తమ విద్యార్థులు కనీసం యూనిఫామ్స్, బుక్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయంటూ కూడా తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కల్పించుకొని, విద్యాశాఖ కల్పించుకొని బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటి కూడా విడుదల చేసి తమ విద్యార్థులు ఎప్పట్లాగానే ప్రైవేట్ స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ విత్తనాలపై కొరడా జల్పిస్తూ ఉన్నారు జిల్లాధికారులు. నేరుగా కలెక్టర్ రంగంలో దిగారు. ఆలేరు, రాజపేట మండలాల్లో ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డీలర్లతో కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలోకి నకిలీ విత్తనాలు అడుగుపెట్టడానికి వీలేదు. ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తాం, బార్డర్ చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తాం. ఏమాత్రం అనుమానం వచ్చినా నకిలీ విత్తనాలపై రైతులు, పోలీసులకి, అదేవిధంగా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కూడా జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు రైతులకు విజ్ఞప్తి చేశారు.